హలో అండి, నమస్తే. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి, ఎంఎస్ జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ని. కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, KPHB, రోడ్ నెంబర్ 4, హైదరాబాద్. ఈరోజు మనం మెయిన్గా మాట్లాడుకునే టాపిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం స్తంభించకపోవడం, లేకుంటే అంగస్తంభనలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే శీఘ్రస్ఖలనం అంటుంటాము. ఇట్లాంటి వాటి గురించి మనం ఈరోజు చెప్పుకుందాము. మామూలుగా యూజువల్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేవి అంగస్తంభనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరిలో వస్తుంటాయి అంటే ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, డయాబెటీస్ అండ్ స్ట్రెస్ ఎక్కువ. ఈ కాలంలో యువత చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అంటే నైట్ డ్యూటీస్ ఎక్కువ చేయడం కావచ్చు, లేకుంటే కంప్యూటర్ ముందర ఎక్కువ కూర్చోవడం వల్ల కావచ్చు, లేకుంటే ఓవర్ స్ట్రెస్గా వర్క్ చేయడం, ఇట్లాంటి దానివల్ల కూడా హార్మోన్ల ఇంబ్యాలెన్స్ రావడం వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తున్నాయి. అంతేకాకుండా లిబిడో అంటాం. లిబిడో అంటే డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి సెక్షువల్ డిజైర్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. సెక్షువల్ చేయాలి అనే కోరిక అనేది చాలా తక్కువ ఉంటుంది. దాన్ని లిబిడో అంటుంటాము. దీనివల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని మెడికల్ కాజెస్ వలన ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకుంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళ దానిలో కావచ్చు, ఇట్లాంటి దానిలో మనకు యూజువల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నట్టు. అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్కి మనకు 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందుల ద్వారా క్యూర్ చేస్తుంటాము. రెండవది షాక్ వేవ్ థెరపీ అని చెప్పేసి ఒక కొత్త లేటెస్ట్ మిషన్ వచ్చింది. ఈ దానిలో ఏమవుతుంది అంటే ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం వలన లోపల ఉండే రక్తనాళాలను మనము పెంచుకోవచ్చు. దాన్ని మనం నియోవాస్కులరైజేషన్ అంటుంటాం అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం వలన లోపల ఉన్న రక్తనాళాల సంఖ్య పెరగడం వలన రక్తం సరఫరా అనేది అంగానికి ఎక్కువ అవుతుంది. అట్లా కావడం వలన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనం ట్రీట్ చేయొచ్చు. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, టెడలాఫిల్ అని చెప్పి, సిల్డెనాఫిల్ అని చెప్పేసి ఇట్లాంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చే ముందు మనము ఈ పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ అనేది, అంటే మెయిన్గా ఈ ట్యాబ్లెట్లు ఏవి ఇచ్చినా కానీ అవి గుండె మీద ప్రభావం చేస్తూ ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఇట్లాంటి గుండె మీద ప్రభావం చేసే వాటికి 2D ఎకో, ECG ఇట్లాంటివన్నీ చూసుకున్న తర్వాత మనం ఆ ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటాం. అయితే ఎక్కువ రోజులు ఈ ట్యాబ్లెట్ వాడడానికి రాదు. వీక్లీ 1 or 2 కంటే ఎక్కువ యూజ్ చేయడానికి రాదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మెడికల్ మీద డిపెండ్ అయిపోతుంటాం, డ్రగ్స్ మీద డిపెండ్ అవుతాం. అంటే ఆ డ్రగ్స్ వేసుకుంటేనే మనకు ఎరెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా పర్మనెంట్గా మనం క్యూర్ చేసుకోవాలనుకుంటే షాక్ వేవ్ థెరపీ అని చెప్పి ఒక మిషన్ ఉంటుంది. దీనివల్ల ఈ షాక్ వేవ్ వల్ల కొత్త బ్లడ్ వెజల్స్ వస్తుంటాయి కాబట్టి అది పర్మనెంట్గా మనకు రక్తం అనేది అంగంలో ఎక్కువ వెళ్తుంది. దీనివల్ల మనకు అంగస్తంభనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతుంటాయి అన్నట్టు. అంతేకాకుండా శీఘ్రస్ఖలనం సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనం షాక్ వేవ్ థెరపీతో సాల్వ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము కొందరికి డిప్రెషన్లో ఉంటారు, కొందరికి స్ట్రెస్లో ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ కూడా పెడుతూ ఉంటుంటాము. పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి మనం షాక్ వేవ్ థెరపీ ప్లస్ మెడికేషన్స్ కొన్ని రోజుల వరకు మనం ఇస్తూ ఉంటాము. దీనివల్ల 100% రిజల్ట్స్ వస్తుంది. ఈ షాక్ వేవ్ థెరపీ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే దీనివల్ల మనకు ఓన్లీ లోపల ఉన్న రక్తనాళాన్ని మనము ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము. దానివల్ల రక్తం అనేది సరఫరా పెరుగుతుంది. అంటే ఇది ఎటువంటి చికిత్సతో సంబంధం లేకుండా మనము దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు అన్నట్టు. అయితే ఇంకా కొందరిలో అంగం చిన్నగా ఉండడము, అంగం పెద్దగా అవ్వట్లేదు అని చెప్పేసి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలామంది చెప్తుంటారు. వీళ్ళని ఒకసారి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఒకసారి టెస్టోస్టెరాన్ కావచ్చు, ఎన్ని హార్మోన్స్ అన్నీ మనము చూసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి హార్మోన్ థెరపీ కూడా ఇచ్చుకుంటుంటాము. ఇవే కాకుండా మన సెంటర్లో, ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ సెంటర్లో పెనైల్ ఇంప్లాంట్స్ కూడా మనం చేస్తున్నామండి. ఈ పెనైల్ ఇంప్లాంట్స్ వల్ల ఏమవుతుంది అంటే ఎవరికైనా అంగం చిన్నగా ఉందనుకోండి, దానిలో మనం ఇంప్లాంట్స్ పెట్టడం వల్ల ఈ అంగం అనేది పెద్దగా సైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇటువంటివన్నీ చేసుకోవడం వల్ల ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్కోర్స్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ మనం సాల్వ్ చేసుకోవచ్చు. కొందరికి ఈ ఫైమోసిస్ అనే ప్రాబ్లం ఉండడం వల్ల కూడా అంగం అనేది ముందరున్న చర్మం టైట్ కావడం వలన అంగం పెద్దగా అవ్వదు. ఇట్లాంటి వాళ్ళకి సర్కంసిషన్ చేసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఇట్లా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఏవైనా కానీ ప్రతి పేషెంట్లో డిఫరెంట్ కాజెస్ వలన ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు. సో ప్రతి పేషెంట్ని మనం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళు మెడికల్గా సెట్ అవుతారా, లేకుంటే షాక్ వేవ్ థెరపీకా, లేకుంటే పెనైల్ ఇంప్లాంట్స్కా అనేది మనం చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ చేయవచ్చు. ఈ షాక్ వేవ్ థెరపీ వలన మనకు మెయిన్గా 5 minutes to 10 minutes షాక్ వేవ్ థెరపీ ఇస్తుంటాం పేషెంట్కి. ఎటువంటి పెయిన్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇట్లాంటిది మనము ఒక 6 to 7 sittings చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.